ఓకే. సో, ఇన్‌పుట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్‌పుట్ డేటా ఈ విధంగా ఉంది. సో, ఇన్‌పుట్ డేటా చెక్ చేస్తాను. ఓకే. సో, నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి ఇన్‌పుట్ డేటాలో. సో, ఈ డేటా నేను రీఫార్మాట్‌కి ప్రాసెస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో, రీఫార్మాట్ కంపెనీ తీసుకుంటున్నాము. ఇన్సర్ట్ ఇన్పుట్ అటాచ్ చేశాను. అలాగే అవుట్పుట్. సో, ఈ అవుట్పుట్ లొకేషన్ సేమ్ మన సీరియల్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ నేమ్ వచ్చేసి రీఫార్మేట్ అవుట్పుట్. సో, ఇక్కడ చూస్తే మీకు సేమ్ ఇంతకుముందు ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ డేటా స్టార్ కాంపోనెంట్లో చెప్పినట్టు ఇన్పుట్ పోర్ట్ మ్యాండేటరీ, అవుట్పుట్ పోర్ట్ మ్యాండేటరీ. ఈ రిజల్ట్ పోర్ట్ కామన్గా అన్నిట్లో వస్తుంటుంది. ఈ రిజల్ట్ పోర్ట్, ఎర్రర్ పోర్ట్, లాగ్ పోర్ట్. సో, ఇవి ఆప్షనల్ పోర్ట్. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, అదర్వైజ్ డిజేబుల్. ఓకే, డిజేబుల్ చేసిన పోర్ట్స్ని. సో, ఫస్ట్ పారామీటర్స్లోకి వెళ్దాం. సో, ఒక్కొక్క కాంపోనెంట్లో కొన్ని కామన్ పారామీటర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి. ఫిల్టర్ ఈక్వేషన్లో ఏం పారామీటర్ ఉన్నాయి మనకు? ఓన్లీ సెలెక్ట్ పారామీటర్ ఒకటే ఉంటుంది. ఓకే, ఫిల్టర్ ఈక్వేషన్లో మనకు ఓన్లీ సెలెక్ట్ పారామీటర్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇది మ్యాండేటరీ. రిజల్ట్ థ్రెషోల్డ్, లాగింగ్ కామన్ అన్ని కాంపోనెంట్స్లో ఉన్నాయి. అలాగే డిడప్ షార్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. డిడప్ షార్ట్లో మనకు ఇవన్నీ కామన్. సెలెక్ట్ పారామీటర్ మనకు ఫిల్టర్ ఎక్స్ప్రెషన్లో ఆల్రెడీ వచ్చింది. రిజల్ట్ థ్రెషోల్డ్, లాగింగ్ కామన్. ఇక్కడ ఎక్స్ట్రా కీ అనే పారామీటర్ ఒకటి వచ్చింది. అలాగే కీప్ అనే పారామీటర్స్ 2 ఎక్స్ట్రా వచ్చినాయి. కొన్ని కామన్ పారామీటర్స్ ఉంటాయి, కొన్ని ఆ కాంపోనెంట్ బేస్ చేసుకుని వచ్చే పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఈ కాంపోనెంట్కి కీప్ అనేది ఇంపార్టెంట్ పారామీటర్స్ కాబట్టి 2 ఎక్స్ట్రా యాడ్ చేశారు. కీ అంటే మనం ఏ కీ మీద గ్రూప్ డేటా చేసి, అలాగే కీ అనేది జస్ట్ గ్రూప్ ఐడెంటిఫైర్, ఏది ఏ గ్రూప్ కనుక్కోవడానికి. కీప్ అనేది ఆ గ్రూప్లోంచి ఏ రికార్డ్ కావాలి, ఫస్ట్ రికార్డ్ కావాలా, లాస్ట్ రికార్డ్ కావాలా, అలాగే ఇన్క్యూ రికార్డ్ కావాలా. ఇటువంటి కైండ్ ఆఫ్ సినరీస్ మనకు అలాగే డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. ఈ 2 కాంపోనెంట్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే రీఫార్మేట్లో పారామీటర్స్ ఏమేమి చూద్దాం 1 బై 1. ఒక్కొక్క కాంపోనెంట్కి వేరీ అవుతుంటాయి. ఇప్పుడు రీఫార్మేట్లో మనకు పారామీటర్స్ చూడండి. సెలెక్ట్ పారామీటర్ ఆల్రెడీ వచ్చింది, రిజల్ట్ థ్రెషోల్డ్ ఆల్రెడీ ఉంది, లాగింగ్ ఉంది. 2 పారామీటర్స్ వచ్చాయి, ఇవి ఎక్స్ట్రా. కౌంట్, ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ పారామీటరే మనం మొత్తం రియల్ టైంలో ఈ ట్రాన్స్ఫార్మ్ పారామీటరే రియల్ టైంలో వర్క్ చేసేది మొత్తం. అంటే నీ కోడింగ్ మ్యాపింగ్ మొత్తం బిజినెస్ లాజిక్ అంటే ఇక్కడే రాస్తాం. వెరీ పవర్ఫుల్ పారామీటర్ ఇది ట్రాన్స్ఫార్మ్ అనే పారామీటర్. ప్రతి కాంపోనెంట్లో ఉంటుంది. నీకు రోలప్లో ఉంటుంది, స్కామ్లో ఉంటుంది, జాయిన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కౌంట్ 1 అంటే బై డిఫాల్ట్ ఇక్కడ 1 ఉంది కౌంట్ అంటే. ఇప్పుడు నేను కౌంట్ ఒకవేళ 3 పెట్టి అనుకోండి, 3 పెట్టి ఇక్కడ అప్లై చేస్తే నీ అవుట్పుట్స్ ఇంక్రీజ్ అవుతాయి చూడండి. ఓకే, అట్ ద సేమ్ టైం నీ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి. ట్రాన్స్ఫార్మ్ 0, ట్రాన్స్ఫార్మ్ 1, ట్రాన్స్ఫార్మ్ 2. కౌంట్ 1 అంటే 1, ట్రాన్స్ఫార్మ్ 0 ఉంది. ఇప్పుడు ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుద్ది. ట్రాన్స్ఫార్మ్ 0, ట్రాన్స్ఫార్మ్ 1, ట్రాన్స్ఫార్మ్ 2. సో 3 ట్రాన్స్ఫార్మ్లు వచ్చినప్పుడు ఇది ఒక లాజిక్ ఈ అవుట్పుట్ ఫైల్లో, ఈ అవుట్పుట్ ఫైల్లో ఒక లాజిక్, ఈ అవుట్పుట్ ఫైల్లో ఒక లాజిక్. ఇట్లా 3 డిఫరెంట్ లాజిక్స్ రాసుకోవచ్చు, 3 బిజినెస్ లాజిక్స్. ఓకే, ఈ పోర్ట్ సపరేట్ డేటా, ఈ పోర్ట్ సపరేట్, ఈ పోర్ట్ సపరేట్. ఓకే, బేసిక్గా ఇటువంటి కైండ్ ఆఫ్ సినారీస్ ఎందుకు వస్తాయి మనకు, ఇలా ఎందుకు మనం అవుట్పుట్లో డిఫరెంట్ డేటాని సెండ్ చేస్తున్నాం అంటే, మనకు డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ డేటా వస్తుంటుంది, డిఫరెంట్ రీజియన్ డేటా, డిఫరెంట్ స్టేట్ డేటా వస్తుంటుంది. అలాంటప్పుడు ఇండియా డేటా సపరేట్గా ఈ ఫైల్లోకి, యూకే డేటా ఒక ఫైల్లోకి, యూఎస్ డేటా ఒక ఫైల్లోకి, రిమైనింగ్ అన్ని కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఒక ఫైల్లోకి సెండ్ చేయాలి. సో ఇటువంటి కైండ్ ఆఫ్ సినారీస్లో మనం ఇలా అవుట్పుట్ని ఇంక్రీజ్ చేసి మనం సెండ్ చేస్తుంటాం. సో ఇది రౌటర్ లాగానా అండి? అవునవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో నరేన్ అతను ఇన్ఫర్మేటివ్తో కంపేర్ చేస్తున్నాడు, సో అందుకనే ఓకే అని చెప్పాను. ఒకవేళ మీరు ఐ మీన్ అతను అడిగేటప్పుడు ఇన్ఫర్మేటివ్కి అభినిషోకి కంపేర్ చేసి అడుగుతారు. మీరు కావాలంటే మీరు కూడా జస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ ఐడియా ఉంటే ఓకే, లేకుంటే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే కౌంట్ 1 పెట్టుకుని తీసుకుందాం మనం. ఈ ట్రాన్స్ఫార్మ్లో ఏం చేద్దాం చూద్దాం, తర్వాత మల్టిపుల్ ట్రాన్స్ఫార్మేషన్ పెట్టుకుందాం కావాలంటే. ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మ్లో మనం ఏం చేస్తాం అవి చూద్దాం 1 బై 1.
సో రీఫార్మేట్లో నేను కౌంట్ 1 ఉంది బై డిఫాల్ట్, నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి రియల్ టైంలో కూడా మీ మ్యాపింగ్ షీట్ కూడా సేమ్ కైండ్ ఇలా ఉంటుంది. మీ మ్యాపింగ్ షీట్ని బట్టి డిజైన్ చేసాడు. అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, ఈ మధ్యలో నువ్వు ఏ లాజిక్ రాయాలనుకుంటున్నావో అది నీ మ్యాపింగ్. సో నీకు ఇన్పుట్లో రియల్ టైంలో కూడా ఎక్సెల్ షీట్ ఎలానే వస్తుంది. సో ఇక్కడ అన్ని ఇన్పుట్లో ఉండే ఫీల్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఉండే అన్ని అవుట్పుట్లో ఉండే ఫీల్డ్స్ ఉంటాయి. నువ్వు ఏమైనా మ్యాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ మ్యాపింగ్ అయితే డైరెక్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఇన్పుట్ నుంచి వాల్యూని అవుట్పుట్కి అసైన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఫీల్డ్స్ వస్తున్నాయి. ఈ ఫీల్డ్స్లో నాకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 8-9 ఫీల్డ్స్ ఉన్నాయి, 7-8 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ మొత్తం నీకు అవుట్పుట్ కావాలంటే మ్యాపింగ్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకే, ఒక ఫీల్డ్ వచ్చేసింది. అలాగే ఫస్ట్ ఆర్డర్లో ఫస్ట్ నేమ్ ఉండాలి కదా, తర్వాత లాస్ట్ నేమ్, కాబట్టి ఫస్ట్ నేమ్ ముందు తీసుకుంటున్నాను అవుట్పుట్లో, తర్వాత లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. అలాగే స్ట్రీట్ అడ్రస్, ఇలా దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అవుట్పుట్లోకి. స్టేట్, జిప్పు, జెండరు, ఇన్కమ్, న్యూ లైన్. సో ఇంతవరకు ఏం చేశాను, జస్ట్ ఇన్పుట్లో ఉన్నట్టు అవుట్పుట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో మీకు రియల్ టైంలో కూడా మ్యాపింగ్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇది ఇన్పుట్స్, ఇవి అవుట్పుట్స్. సో నువ్వు డైరెక్ట్ మ్యాపింగ్ ఉంటే డైరెక్ట్ మ్యాపింగ్ చేస్తాం, ఏదైనా లాజిక్ రాయాలనుకుంటే లాజిక్ రాస్తాం. ఓకే, ఏ లాజిక్ రాస్తాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ నీకు ఇన్పుట్లో నుంచి యాజ్ చేసి నువ్వు తీసుకున్నావు అవుట్పుట్లోకి, అవునా? మొత్తం యాజ్ చేసి అన్నీ డైరెక్ట్ మ్యాపింగ్సే. అలాంటప్పుడు ఇంకొక వేలో కూడా చేయొచ్చు. దీన్ని ఇది గ్రిడ్ మోడ్ అంటారు. ఈ విధంగా చూసేదాన్ని ట్రాన్స్ఫార్మ్ని గ్రిడ్ మోడ్ అంటారు, ఈ మోడ్ని. దీన్ని టెస్ట్ మోడ్లో చూద్దాం, అంటే బ్యాక్ సైడ్ కోడ్ ఎలా రాసుకుంటుంది ఈ ఫంక్షన్ అని చెప్పి. దాన్ని చూడాలంటే యూ టెస్ట్ మోడ్ చూడండి, ఆటోమేటిక్గా ఇలా స్టార్ట్ చేసుకుంటుంది. అంటే అవుట్ డాట్ రీఫార్మేట్ ఇన్ బిగిన్ ఎండ్ కామన్. మీకు డీమెయిల్లో కూడా చెప్పాను కదా, రికార్డ్ ఎన్ బిగిన్ ఎండ్ అని చెప్పి. సేమ్ కైండ్ ఆఫ్ రీఫార్మేట్ కూడా ఒక కోడింగ్ బ్యాక్ సైడ్లో ట్రాన్స్ఫార్మ్ లాజిక్లో ఇలా రాసుకుంటుంది ఇండైరెక్ట్గా. సో ఇన్పుట్ నుంచి వచ్చే కస్టమర్ ఐడిని డైరెక్ట్గా అవుట్పుట్కి అసైన్ చేయండి. ఫస్ట్ నేమ్ ఇది ఈ రెండు ఏంటంటే ఇది ఈజ్ ఈక్వల్ టు అని దాని సింబల్ అభినిషోలో ఈక్వల్ టు అంటారు. ఇన్పుట్ నుంచి వచ్చే వాల్యూని అవుట్పుట్కి అసైన్ చేయండి డైరెక్ట్గా అని చెప్పి. అదే గ్రిడ్ మోడ్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. గ్రిడ్ మోడ్లో క్లియర్గా ఉంటుంది ఇలా 1 by 1. సో దీన్ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. మనం ఎలా రాస్తామంటే ఇవన్నీ తీసేస్తున్నాను, 1 by 1 రీడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఫీల్డ్కి కామన్గా డిఫాల్ట్ మ్యాపింగ్ చేశా, నేనేమి ఎక్స్ట్రా రూల్స్ ఏమి రాయలేదు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి యాడ్ డిఫాల్ట్ రూల్స్ అని పెడతా. అంటే యూజ్ వైల్డ్ కార్డ్ రూల్ అని వచ్చింది కదా, ఓకే కొడతాను నేను. చూడండి ఆటోమేటిక్గా ఇలా క్లియర్ అయిపోయింది. అంటే ఇన్పుట్ నుంచి వచ్చే ప్రతి ఫీల్డ్ని అవుట్పుట్కి మ్యాచ్ చేయని చెప్తున్నాను, డైరెక్ట్ మ్యాపింగ్. దాన్ని ఏమంటారంటే ఇన్డాట్ స్టార్ అంటారు. ఓకే, దీన్ని మనం ఇప్పుడు చూస్తే చూడండి ఎంత లైన్ కోడ్ తగ్గిపోయిందో. సింపుల్ ఒకే లైన్, అవుట్ డాట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ స్టార్. సింపుల్గా అంటే ఇన్పుట్లోంచి వచ్చే ప్రతి ఫీల్డ్ అన్ని ఫీల్డ్స్ అవుట్పుట్లోకి డైరెక్ట్ మ్యాపింగ్ చేయండి అని దాని మీనింగ్. ఒకవేళ ఈ స్టెప్స్ నాకు ఎడిట్లోకి వెళ్ళి ఇవన్నీ చేయకూడదు అనుకుంటే, నువ్వే డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి చేయకూడదు అనుకుంటే నువ్వు మాన్యువల్గా ఇక్కడ టైప్ చేయండి ఇన్ డాట్ స్టార్ అని చెప్పి, ఇన్ డాట్ స్టార్. సో ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఈ ఫీల్డ్స్ అన్నీ కాకుండా నాకు ఒక ఫీల్డ్కి లాజిక్ రాద్దాం అనుకుంటున్నావు నువ్వు, సో అలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తావు అంటే ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ టూల్ అని పెట్టి వెళ్ళి ఫంక్షన్స్ ఉన్నాయి. నేను రెండు ఏం చేద్దాం అనుకుంటానంటే, నాకు అవుట్పుట్లో స్ట్రింగ్ కన్కర్టేట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంటే రెండు స్ట్రింగ్ని యాడ్ చేస్తుంది. దాని సింటాక్స్ ఇది, స్ట్రింగ్ కన్కర్టేట్ ఆఫ్, ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఫిల్ చేయాలి, ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ ఫిల్ చేయాలి ఈ క్వశ్చన్ మార్క్ దాంట్లో. సో ఆ ఫంక్షన్ మీద క్లిక్ చేయగానే నాకు సింటాక్స్ ఇలా వచ్చింది. దీన్ని తీసేసి నాకు ఫస్ట్ నేమ్ని అలాగే డబుల్ క్లిక్ ఇస్తాం అంతే దాని మీద, లాస్ట్ నేమ్ని క్లిక్ చేస్తున్నాం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ నేమ్ ఇది శ్రీనివాస్లోనే వస్తుంది, శ్రీనివాస్. లాస్ట్ నేము సంథింగ్ బోయపాటి. ఓకే, ఇలా ఉందనుకోండి. ఇలా వచ్చినప్పుడు ఇలా మెజ్ అయ్యి వస్తుంది రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తే. అంటే ఈ స్ట్రింగ్ వాల్యూ శ్రీనివాసు, ఈ స్ట్రింగ్ వాల్యూ బోయపాటి, రెండింటిని కన్కాటినేట్ చేసి అనుకో డైరెక్ట్గా కంబైన్ చేసి వస్తుంది. మనకు అలా ఉండకూడదు కదా, మధ్యలో ఎప్పుడైనా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి స్పేస్ ఉండాలి అవుట్పుట్లో. సో అందుకని ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, ఇక్కడ డబుల్ కొటేషన్లో స్పేస్ ఇచ్చి ఇలా రాస్తున్నాం. అంటే మొత్తం 3 స్ట్రింగ్లు అయినాయి. ఈ శ్రీనివాస్ మొత్తం ఒక స్ట్రింగు, ఈ స్పేస్ అనేది ఒక స్ట్రింగు, ఈ బోయపాటి అనేది ఒక స్ట్రింగ్, ఇలా రాస్తాం. సో ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఒక చూడండి వ్యాలిడేట్ కొడుతున్నాను. సో సింటాక్స్ కరెక్ట్, ఓకే కొడుతున్నాను. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ తీసుకుంటున్నాను. ఆ ఫీల్డ్ నేమ్ ఇక్కడ రాస్తాను,
ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ 1 వచ్చింది కదా, కాబట్టి దీన్ని మార్చుకోవచ్చు నువ్వు. సో లేకుంటే ఒక పని చేద్దాం, ఇక్కడ దీని డబుల్ క్లిక్ ఇస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయింది. సో అవుట్పుట్లోకి వెళ్ళేసి నాకు ఆల్రెడీ నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇన్పుట్ నుంచి వస్తుంది. నాకు అవుట్పుట్కి మళ్ళీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎందుకు, ఫుల్ నేమ్ తీసుకుంటా. ఈ 2 ఫీల్డ్ని తీసేసుకుంటున్నాను. ఈ 2 ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. ఓకే, ఒకే ఫీల్డ్ కింద తీసుకుంటున్నాను, రెండింటిని మెర్జ్ చేసి ఫుల్ నేమ్ అని. ఓకే, ఇది కూడా తీసేయండి, ఇది అవసరం లేదు. ఓకే, ఫుల్ నేమ్కి సైజు 16 కాకుండా ఒక 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 50 ఇవ్వండి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ నేమ్కి ఒక 15, లాస్ట్ నేమ్కి 20 లెంత్ తీసుకున్నాను కాబట్టి మనకు ఇప్పుడు ఫుల్ నేమ్ వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ లెంత్ ఎక్కువ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇక్కడ అసైన్ చేస్తున్నాను. సో దీనికి ఒకదానికి ఇప్పుడు లాజిక్ రాశాను, మిగతా అన్ని ఇన్పుట్ నుంచి తీసుకుంటాను. ఇన్వర్ట్ స్టార్ చూడండి, మీకు అక్కడ డైరెక్షన్స్ అర్థమవుతాయి. చూడండి, కస్టమర్ ఐడి, స్ట్రీట్ అడ్రస్. కానీ దీనికి మాత్రం ఇక్కడ స్పేస్ వచ్చింది, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ తీసుకోవట్లేదు. ఈ ఫుల్ నేమ్కి ఇక్కడ బ్లాంక్ ఎనేబుల్లో ఉంది చూడండి, డిజేబుల్ మోడ్లో లేదు, మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ మ్యాపింగ్స్ అని దాని మీనింగ్. దీన్ని క్లిక్ చేస్తే ఈ 2 బ్లింక్ అవుతాయి చూడండి. అంటే లాస్ట్ నేమ్ని ఫస్ట్ నేమ్ని నువ్వు యాడ్ చేసి ఫుల్ నేమ్కి అవుట్పుట్కి ఇచ్చామని చెప్తుంది. సో నువ్వు ఏ ఫీల్డ్ అయితే లాజిక్ రాస్తావో అవన్నీ ఇక్కడ ఉంటాయి, మిగతా అన్ని ఇన్పుట్ నుంచి డైరెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటాయి. సో దీని లాజిక్ మనం ఒకసారి ఇక్కడ చూస్తే టెస్ట్ మోడ్లో క్లియర్గా ఉంటుంది, 2 స్టెప్స్. సో ఓన్లీ ఫుల్ నేమ్ అనే దానికి అంటే లాస్ట్ నేమ్ని ఫస్ట్ నేమ్ని మెర్జ్ చేసి కన్కాటినేట్ చేసి ఫుల్ నేమ్ చేసేవు, మిగతా అన్ని డైరెక్ట్ మ్యాపింగ్స్. ఇదొకటే బిజినెస్ లాజిక్ మనం చేసే కోడింగ్. ఇట్లా మనకు రియల్ టైంలో ఒక్కోటి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం వాళ్ళు ఇచ్చే లాజిక్స్ని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఓకే అప్లై, ఒకసారి ఈ గ్రాఫ్ని వ్యాలిడేట్ చేద్దాం. ఇలా మొత్తం సెలెక్ట్ చేసి అంటే గ్రాఫ్ కరెక్ట్గా బిఫోర్ రన్నింగ్ ద గ్రాఫ్ అన్నట్టుగా గ్రాఫ్ని రన్ చేసే ముందు ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం కరెక్ట్గా ఉందా లేదా. సో వ్యాలిడేషన్ ఓకే, అంటే ఇన్పుట్ ఫైల్ కరెక్ట్గా ఉంది, అవుట్పుట్ ఫైల్ కరెక్ట్గా ఉంది, రీఫార్మేట్ కూడా కరెక్ట్గా ఉంది, అంటే ఎర్రర్స్ ఏం లేవని చెప్తుంది. ఇప్పుడు నేను గ్రాఫ్ని రన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు ఏం చేసాం మనం, ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో కానీ డేటా షార్ట్లో కానీ మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తుంటే ఫిల్టర్ చేసాం. ఇక్కడ రికార్డ్స్ ఫిల్టర్ కావు, కాలం తగ్గినాయి చూడండి. సో రీఫార్మేట్లో 2 చేయొచ్చు మనం, కాలం లెవెల్ ఆపరేషన్ చేయొచ్చు, రో లెవెల్ ఆపరేషన్ చేయొచ్చు. 2 డైమెన్షనల్ కాంపోనెంట్ ఇది రీఫార్మేట్ అనేది. సో దానికి అందుకే ఇంత వెయిటేజ్ ఈ కాంపోనెంట్కి, చాలా ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ద మినిషో ఉంటుంది ఈ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లేకుండా ఏం చేయలేము మనం. ఇప్పుడు చూడండి 10 రికార్డ్స్ నుంచి ఇన్పుట్ నుంచి వస్తుంది, 10 రికార్డ్స్ వచ్చాయి అవుట్పుట్కి. కానీ ఇన్పుట్ రికార్డ్స్ సేమే, కానీ ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ డిఫరెన్స్, నీ కాలమ్స్ తగ్గినాయి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంటే నాకు ఫుల్ నేమ్ అయింది ఇప్పుడు. ఓకే క్లియరా? చూడండి ఇవన్నీ సేమే, రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ సేమే, ఓన్లీ 2 ఫీల్డ్స్ని మెర్జ్ చేశాను, ఫుల్ నేమ్ వాడాను. ఓకే, అది రీఫార్మేట్లో ట్రాన్స్ఫర్మ్ ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. అట్లా ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ గ్రిడ్ మోడ్. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ రూల్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇంకా మనకు ఈ నాట్ ఓన్లీ ఈ ఫంక్షన్స్ అనే కాదు, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. 1 సెకండ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను, దీన్ని క్లియర్గా ఉంటుంది ఫీచరు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మొత్తాన్ని లెంత్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఫంక్షన్, మనకు ఉండే ఫంక్షన్ స్ట్రింగ్ లెంత్. ఈ లెంత్లో మనకు ఈ స్ట్రీట్ అడ్రస్ వస్తుంది కదా, దాని లెంత్ కావాలి నాకు. ఓకే, ఇలా ఇచ్చేస్తాం అంతే, అన్ని డబుల్ క్లిక్స్. ఓకే కొడుతున్నాను. ఓకే ఓకే, సో మనం దేని మీద కనుక్కుంటున్నాం, లెంత్ స్ట్రీట్ అడ్రస్ మీద. ఆ స్ట్రీట్ అడ్రస్ లెంత్ కావాలి కదా నాకు. సో దానికి ఏం చేస్తానంటే సింపుల్గా దీనికి అసైన్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇది వాల్యూ స్ట్రింగ్ అడ్రస్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు లెంత్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, అది డెసిమల్ వాల్యూ అవుతుంది. సో దానికి ఏం చేస్తానంటే, సో అందుకని ఇది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎర్రర్ వస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు డేటా టైప్ని డైరెక్ట్గా. అవుట్పుట్లోకి వెళ్ళి ఎడిట్, ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ ఇట్లా ఉంది కదా, సింపుల్గా డెసిమల్ అని తీసుకుంటాను. ఓకే,
అలాగే సైజ్ 26 అవసరం లేదు కదా. ఇప్పుడు లెంత్ మొత్తం క్యారెక్టర్ అడ్రస్ మొత్తం కలిసి కూడా మ్యాక్సిమం 100 కంటే ఎక్కువే ఉండొచ్చు లెటర్లో. ఇప్పుడు 100 అని వచ్చింది అనుకో 3 క్యారెక్టర్లు, మ్యాక్సిమం 100 కంటే లోపల ఉంటుంది మన అడ్రస్ అనేది ఎప్పుడైనా కానీ. సో మ్యాక్సిమం 3 ఇచ్చేయండి లెంత్ అనేది. లెంత్ అంటే నీ అడ్రస్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంత లెంత్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ పోతుంది చూడండి. సో ఇప్పుడు ఒకసారి అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నేను ఇప్పుడు 2 కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఒకటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంటే ఫుల్ నేమ్ చేశాను. ఇంకోటి వచ్చేసి ఒక స్ట్రీట్ అడ్రస్కి లెంత్ కనుక్కుంటున్నాను, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆ లెంత్లు అని చెప్పి. ఓకే, ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ డన్. ఓకే చూడండి, ఇలా ఫుల్ 10 రికార్డ్స్ కరెక్ట్గా రీడ్ చేయనప్పుడు రీఫ్రెష్ చేస్తాను నేను. సో 26 క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నిటికీ. ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా కాదు. రీఫ్రెష్. ఇది ఇన్పుట్లో ఉన్న డేటా. ఓకే, సో వీటికన్నిటికీ ఎందుకు 26 వచ్చిందంటే ఈ స్ట్రీట్ అడ్రస్ అనేది 26 క్యారెక్టర్స్ ఫిక్స్ లెంత్గా తీసుకుంది. సో అందుకే 26 లెంత్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ టెక్నిక్ లాజిక్ అది 26 చూడండి, ప్రతిదానికి 26 వచ్చింది. ఎందుకు 26 వచ్చిందంటే నీకు ఇక్కడ ఇన్పుట్లో ప్రతి స్ట్రీట్ అడ్రస్లో ప్రతిదానికి నువ్వు 26 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 26. సో అందుకని లెంత్ 26 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నేమ్ ఏముంది ఇక్కడ ఇన్పుట్లో 149 ఇంక్వెల్ స్ట్రీట్ అని ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్యారెక్టర్లు స్పేస్ ఒకటి 4, ఇది ఒక 7 క్యారెక్టర్స్ 11 స్పేస్ 12, ST ఒక 2 14, పాయింట్ అనేది ఒక క్యారెక్టర్ 15. మరి 15 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మీరు 26 ఎందుకు వస్తుంది అనుకోవచ్చు. ఈ 15 తర్వాత ఉండే బ్లాంక్స్ అన్ని అవి కూడా ఒక క్యారెక్టరే, అంటే 26 క్యారెక్టర్స్ వరకు తీసుకున్నది. మీరు 26 అని డిఫైన్ చేశారంటే ఓకే, ఇక్కడ ఒరిజినల్ నీ డేటా 16 క్యారెక్టర్లు ఉంది, రిమైనింగ్ అన్ని స్పేస్లు బ్లాంక్లు ఎలా ఉంది, ఎలా తీసుకుంది ఇన్పుట్ నుంచి ఇప్పుడే. సో అందుకని ప్రతి దానికి 26 అని వచ్చింది లెంత్. ఓకే, సో ఇన్పుట్లో వచ్చేది ప్రతి ఒక్కటి ఇదంతా 26 కాబట్టి సార్. సో అందుకని మీకు ఈక్వల్గా ఉంది చూడండి ఇక్కడ కూడా. ఓకే, సో ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలన్నా ప్రతి ఒక్కటికి మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకు. ఓకే, అభినిషోలో సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పి, నాట్ ఓన్లీ చాలా ఫంక్షన్స్, మనం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్ని ఒక క్లాస్లో చెప్తాను మీకు ఏ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఇప్పుడు వచ్చింది కదా ఇలా, ఈ ఫంక్షన్స్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో నాకు ఎక్కడైతే ఇనిక్స్ ఉందో అంటే కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ అనమాట, ఎక్కడైతే అలోక్ అనే స్ట్రింగ్ ఉందో ఈ అలోక్ ప్లేస్లో అన్రాగ్ రీప్లేస్ కావాలి మొత్తం ఓవరాల్ ఫైల్లో. ఓకే, అలాగే నా అకౌంట్ నెంబరు సంథింగ్ లైక్ 1 2 3 4 ఇట్లా ఉంది, ఇది అకౌంట్ నెంబరు. నా అకౌంట్ నెంబర్కి కొత్త రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే స్టార్టింగ్ సైడ్లో ఒక 3 జీరోలు యాడ్ చేయాలి. అకౌంట్ నెంబర్ నాకు 0తో స్టార్ట్ కావాలి. కొన్ని అకౌంట్ నెంబర్లు అబ్జర్వ్ చేస్తే మీరు హెచ్డిఎఫ్సి కానీ సమ్ ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్కి స్టార్టింగ్లో జీరోస్ వస్తున్నాయి, కొన్ని 00 50 87 అట్లా వస్తుంటాయి కొన్ని. సో సమ్ ప్యాడింగ్ చేయాలి. ప్యాడింగ్ అంటే ఉండే అకౌంట్ నెంబర్కి ఒక 3 జీరోస్ ముందు సైడ్ యాడ్ చేయడం. ఓకే, అలాగే మనకు డేటా వచ్చినప్పుడు డేటా ఫర్ ఎగ్జాంపుల్ నా స్ట్రింగ్ వచ్చేసి శ్రీనివాసులు అనుకోండి, సమ్ డేటా ఇలా వచ్చేటప్పుడు స్ట్రింగ్ ముందు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సమ్ బ్లాంక్స్ వచ్చాయి, వీటిని రిమూవ్ చేయాలి. అంటే ఈ బ్లాంక్ని రిమూవ్ చేస్తున్నా, ఇట్లా తీసేయాలి. ఇటు పక్క ఉండే బ్లాంక్ని కూడా రిమూవ్ అయిపోవాలి, ఒరిజినల్ రావాలి. సో దానికి మనకు ఉండే ఫంక్షన్ స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్. ఎల్ఆర్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రిమ్ చేయమని చెప్పి. ఇట్లా ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒక ఫంక్షన్ ఒక కైండ్ ఆఫ్ థింగ్ చేస్తాం అన్నమాట. అట్లా మనకు మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనకు ఏ అయితే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయో ఒక్కొక్కటి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. స్ట్రింగ్ ఎలా ట్రిమ్, అప్పర్ కేస్ నాకు అప్పర్ కేస్లోనే కావాలి, ఒక ఫంక్షన్ ఒక్కొక్కటి చేస్తుంది. ఇది ఇలాగే డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎంక్వైరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, అలాగే లుకప్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ నాకు ఇన్పుట్ నుంచి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కౌంట్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ద కౌంట్ కావాలి.
సో నేను ఏం చేస్తానంటే నాకుండే ఫంక్షన్ మిస్లీనియస్ ఫంక్షన్ నెస్ట్ ఇన్ సీక్వెన్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తానంటే సింపుల్గా సీక్వెన్స్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఫస్ట్ రికార్డ్ అయితే ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ అట్లా. ఇప్పుడు దీని ఏం చేస్తానంటే ఓకే ఎంటర్ చేశాను. ఓకే, ఇది సీక్వెన్స్ కాబట్టి సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను. ఒకటి తీసుకుంటున్నాను, ఏమని పెడుతున్నానంటే కౌంట్ అని పెడుతున్నాను. ఈ ఫీల్డ్కి నేనే రాసుకుంటున్నాను కౌంట్ అని చెప్పి. ఇది కొత్తగా వచ్చింది, ఒక ఫీల్డ్ నేను యాడ్ చేసిన. యాక్చువల్గా ఇన్పుట్లో ఫీల్డ్ ఇంతవరకు ఉన్నాయి, న్యూ లైన్ వరకు. ఒక ఫీల్డ్ నేను ఓన్గా యాడ్ చేసుకున్నాను కౌంట్ అని చెప్పి. ఓకే, అలాగే ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాను కొత్తగా. ఆ స్ట్రింగ్ వచ్చేసి శ్రీనివాసులు ఇలా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేనే ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చా, హార్డ్ కోడ్ చేసా. దీనికి వచ్చేసి సమ్ ఏమని పెడుతున్నానంటే ఎడిట్ చేస్తున్నాను, నేమ్ అని పెడతాను. సో ఇప్పుడు ఏమైంది, ఒక ఇన్పుట్లోంచి వచ్చే ఫీల్డ్స్ కంటే కూడా ఒక 2 ఫీల్డ్స్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం గ్రాఫ్ని. దీన్ని ఏమంటారంటే మెటాడేటా చేంజెస్ అంటారు, డిఎంఎల్ చేంజెస్. అంటే నీకు ఇన్పుట్లో ఒక 5 ఫీల్డ్స్ వస్తుంటే అవుట్పుట్లో నాకు 10 కావాలి, అంటే ఒక 5 ఫీల్డ్స్ ఎక్స్ట్రా కావాలి. అలాగే ఇన్పుట్లో నీకు 10 ఫీల్డ్స్ వస్తున్నాయి అనుకో, నాకు అవుట్పుట్లో 5 కావాలి. యాజ్ పర్ బిజినెస్ నీడ్ అనమాట. ఏదైతే ఇంపార్టెంట్ కాలమ్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాను నేను. సో వాటిని ఏమంటారంటే మెటాడేటా చేంజెస్ అంటారు. అంటే నీ డిఎంఎల్ చేంజ్ చేస్తున్నావు. డిఎంఎల్ అంటే నీకు 10 ఫీల్డ్స్ ఉంటే అవి 5 ఫీల్డ్సే తీసుకుంటున్నావు. ఓకే, ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మనం రీఫార్మేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో కస్టమర్ ఐడి, ఫుల్ నేమ్ అన్నీ వచ్చినాయి, న్యూ లైన్, కౌంట్, నేమ్. సో కౌంట్ అబ్జర్వ్ చేస్తే చూడండి క్లియర్గా వస్తుంది మీకు 1 2 3 4 5 6 ఇట్లా 10 lakhs రికార్డ్స్ ఉన్నాయి అనుకో, 10 lakh రికార్డ్స్ కౌంట్ జనరేట్ చేస్తుంది. ఓకే, దానికి మనకు యూజ్ అయ్యే ఫంక్షన్ నెస్ట్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ చూడండి అన్ని రికార్డ్స్కి ఫిక్స్డ్ వాల్యూ వచ్చింది, నేను ఎందుకంటే హార్డ్ కోడ్ చేశాను వాల్యూని. ఓకే, జనరల్గా ఇటువంటి వాల్యూస్ హార్డ్ కోడ్ ఎందుకు వాడతారు, సంథింగ్ లైక్ ఇయర్ ఉంది 2017, అది 2017 ఇయర్ మొత్తం ఒకటే కదా, అన్ని రికార్డ్స్కి ఇయర్ 2017 రావాలి. ఓకే, కొన్ని జెండార్ అని ఉంటాయి, కొన్ని జెండార్స్కి మ్యాక్సిమం అన్ని ఒక ఫైల్లో మేల్ ఉండాలి, ఒక ఫైల్లో ఫీమేల్ ఉండాలి అనుకో. సో ఇవన్నీ మేల్ రికార్డ్స్ అనుకుంటే అన్ని ఎంఏ పెడతాను ఇక్కడ నేను. సో ఇట్లా డిఫాల్ట్ రికార్డ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కామన్గా కాపీ చేయాలనుకుంటే ఇటువంటి ఇలా హార్డ్ కోడ్ చేసి ఇచ్చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు సేమ్ రీఫార్మేట్లో నేను హార్డ్ కోడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వచ్చే ఈ ఫైల్ అంతా ఫీమేల్ అయి ఉండాలి. సో నేను ఏం చేస్తున్నానంటే మేల్ అయి ఉండాలనుకో, ఎం పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇలా రాస్తాను. ఇక్కడ ఇంకో ఫీల్డ్ తీసుకొని జెండర్ అని పెడతాను. అంటే మొత్తం మేల్ రికార్డ్స్ అని దాని మీనింగ్. సో ఆల్రెడీ జెండర్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి అందుకని డూప్లికేట్ ఫీల్డ్ మోడ్ తీసుకోవద్దని చెప్తుంది అది. సో అందుకని ఎర్రర్ వస్తుంది. సో సింపుల్గా నేను జీఈ అని పెడతాను, ఇంకేమి తీసుకోను. ఓకే, సో సేమ్ నీ ఫీల్డ్ నేమ్ సేమ్ ఈక్వల్గా ఉండకూడదు, డూప్లికేట్స్ ఉండకూడదు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిటికీ ఎం వస్తుంది. ఇది ఇన్పుట్ డేటా. సో ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డ్స్ మాత్రం మార్చలేదు. 10 రికార్డ్స్ ఇన్పుట్ నుంచి వస్తుంటే 10 రికార్డ్స్ అవుట్పుట్ ఎవరిలా ఉన్నాయి, ఎందుకంటే మనం రికార్డ్స్ని ఎక్కడ ఫిల్టర్ చేయట్లేదు, బిజినెస్ చేస్తున్నాం, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాం వాటి మీద. 10 రికార్డ్స్ మీద చూడండి అన్నీ ఎం వచ్చింది. అలాగే కాలమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, 3 కాలమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు నేను. ఓకే, అలాగే కాలమ్స్ డిక్రీజ్ చేస్తున్నాం, 2 కాలమ్స్ ఉంటే 1 కాలమే చేసి ఇక్కడ. సో కాలమ్స్ని డిక్రీజ్ చేశాను, అలాగే కావాలంటే కాలమ్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఓకే, దీన్ని మెటాడేటా చేంజెస్ అంటారు, డిఎంఎల్ చేంజెస్ అంటారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో అలాగే నీ ట్రాన్స్ఫర్మేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ రాస్తాం. ఓకే, యాజ్ పర్ ద బిజినెస్ రీడ్ అన్నట్టుగా ఏం ఫంక్షన్స్ మనం రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాం. యాక్చువల్గా మనకు అభినిషోలో ఆల్మోస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఒక 200+ ఉంటాయి, 200 పైనే ఉన్నాయి. కానీ అవన్నీ అవసరం లేదు, మనం రెగ్యులర్గా రిపీటెడ్గా వాడే ఫంక్షన్స్ ఒక 30 కంటే ఎక్కువ యూజ్ చేయం. అయ్యే ఫంక్షన్స్ మనం రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాం. సో ఆ ఫంక్షన్స్ మొత్తం ఒక క్లాస్లో చెప్తాను, అభినిషో ఫంక్షన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. ఇది ఇంతవరకు రీఫార్మేట్ బేసిక్స్ అండి ఇది. ఓకే, జస్ట్ బేసిక్స్. నెక్స్ట్ ఇలా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. కౌంట్ వచ్చేసి 3 చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఏం జనరేట్ అవుతున్నాయి, 3 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి, అలాగే 3 ట్రాన్స్ఫర్మేషన్ జనరేట్ అవుతున్నాయి. సో నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేశాను, ఇక్కడ ఫీల్డ్లో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్లో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఓకే, అలాగే సెకండ్లో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు చేయకూడదు అనుకోండి, సింపుల్గా అవుట్ డాట్ స్టార్ ఇన్ డాట్ స్టార్ రాసుకోండి. ఓకే, చూడండి
నేను ఈ కాంపోనెంట్ రిమూవ్ చేశాను, రీఫార్మేట్ కాంపోనెంట్ తీసుకున్నాను. ఓకే, అవుట్పుట్కి అటాచ్ చేశాను, 3 ఇచ్చాను. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ 0లో మొత్తం అన్ని నేను లేకుంటే ఇవన్నీ రాయడం కష్టము అనుకుంటే, ఓకే, ఒక్కొక్కటి మనం మ్యాప్ చేయడం కష్టం అనుకుంటే సింపుల్గా ఏం చేస్తామంటే, మనకు ఆల్రెడీ ఇన్పుట్లో డిఎంఎల్ ఉంది కాబట్టి, ఓకే, ఇన్పుట్లో మనకు ఆల్రెడీ డిఎం ఉంది కాబట్టి ఇన్పుట్లోకి వెళ్ళి ఎడిట్ అని చేసి దీన్ని ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఎక్కడ పేస్ట్ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, Ctrl+C Ctrl+V, అప్పుడు రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా, ఇన్పుట్ వచ్చే ఫీల్డ్స్ అవుట్పుట్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే in.star అని రాస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం అన్ని డైరెక్ట్ మ్యాపింగ్ అయిపోతుంది. క్లియర్? సో ఇది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ 1లో కూడా సేమ్ అలాగే చేశాను, మొత్తం 3 ఇట్లు చేశాను. అప్పుడు ఏమవుతుంది, నాకు 3 కాపీస్ జనరేట్ అవుతున్నాయి. రెప్లికేషన్ అయింది కదా, ఒకే ఇన్పుట్ డేటాని 3 టైమ్స్ తీసుకున్నాను నేను, సేమ్ కాపీని. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇదే కాపీ ఆఫ్ ద డేటా ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో ఈ సేమ్ కాపీని ట్రాన్స్ఫార్మ్ 0లో వస్తుంది, నాకు ట్రాన్స్ఫార్మ్ 1లో వస్తుంది, అలాగే ట్రాన్స్ఫార్మ్ 2లో కూడా వస్తుంది. డన్, అప్లై. సో ఇక్కడ అవుట్పుట్ ఫైల్స్ తీసుకోవాలి కదా, ఇన్పుట్ అవుట్, Ctrl+C Ctrl ఎంటర్ చేశాను, Ctrl+V ఎంటర్ చేశాను, కాపీ చేశాను ఫైల్ నేమ్ తీసుకొని, అంటే ఒక ఫైల్ తీసుకొని. ఇప్పుడు చూడండి, ఈ లొకేషన్ ఇవ్వాలి. ఈ లొకేషన్ ఆల్రెడీ ఈ ఫైల్కి ఏం లొకేషన్ ఇచ్చావు, ఇది ఇచ్చావు, దీన్ని కాపీ చేస్తాను నేను. ఎప్పుడు ఫైల్ నేమ్ సేమ్ ఉండకూడదు, సేమ్ ఫైల్ నేమ్ ఉండకూడదు అవుట్పుట్ ఫైల్స్. సో ఇక్కడ రీఫార్మేట్ అవుట్ ఉంది కదా, ఇక్కడ రీఫార్మేట్ అవుట్ 1.dat అని రాస్తాను. ఓకే, చిన్న చేంజ్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ రీఫార్మేట్ అవుట్ 1 కాడ ఇక్కడ 2 పెడతాను, అవుట్ 2.dat. ఓకే, ఇలా 3 కాపీస్ నేను జనరేట్ చేశాను. చూడండి, మీకు ఇన్పుట్ డేటా వస్తుంది, 3 ట్రాన్స్ఫార్మ్ పారామీటర్స్ ఉపయోగించి కౌంట్ ఇంక్రీజ్ చేశాను, 3 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అయ్యి 3 అవుట్పుట్ ఫైల్కి సేమ్ కాపీ పంపిస్తున్నాను, 10 రికార్డ్స్ 10 రికార్డ్స్ 10 రికార్డ్స్. ఒకవేళ నువ్వు డిఫరెంట్ ఆపరేషన్ చేయాలనుకుంటే రాసుకోవచ్చు, లోపల ఇన్సైడ్ ద ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఒక స్ట్రింగ్ ఫంక్షన్ రాశాను, ఇక్కడ ఇంకో లాజిక్ రాశాను, ఇక్కడ ఇంకో లాజిక్ రాశాను, ఇట్లా నువ్వు డిఫరెంట్ లాజిక్స్ రాసుకోవచ్చు. ఓకే, ఒక్కోదానికి ఒక్కోటి. సో ఇలా డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాయొచ్చు. అంటే ఎప్పుడు రాస్తామంటే మనకు ఈ రీఫార్మేట్లో మనకు ఇంకొక 2 పారామీటర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ ఇక్కడ ట్రయల్ వర్షన్లో మనకు కనిపించవు. ఆ 2 పారామీటర్స్ ఏంటంటే అవుట్పుట్ ఇండెక్స్, అవుట్పుట్ ఇండెక్సెస్. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం కాన్సెప్ట్ నేమ్ ఏంటంటే అవుట్పుట్ ఇండెక్స్, ఓకే, అవుట్పుట్ ఇండెక్సెస్. ఈ 2 పారామీటర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, మనకు 2 పారామీటర్లు ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఈ 2 ఏం చేస్తాయి ఒకసారి చూద్దాం మనం. ఇవి ఇక్కడ మనకు ఇక్కడ మనకు ట్రయల్ వర్షన్లో కనిపించవు. చూడండి, మనకు ఉండే పారామీటర్స్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, కౌంట్ ఒకటి, ట్రాన్స్ఫార్మ్ పారామీటర్స్ కనిపిస్తున్నాయి, సెలెక్ట్, రిజెక్ట్ థ్రెషోల్డ్. సో రియల్ టైంలో మీరు ఓపెన్ చేస్తే స్క్రీన్ షాట్, వన్ సెకండ్. ఓకే, సో నేను ఇది రియల్ టైం స్క్రీన్ షాట్, ఎస్టర్డే మీకు చూపించాను కదా అనురాగ్. సో సేమ్ స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది మొత్తం శాండ్ బాక్స్ అని చెప్పాను కదా, సైడ్ ఉండేదంతా ఇది మొత్తం కాంపోనెంట్ ఆర్గనైజర్.
ఓకే, కాంపోనెంట్స్ లిస్ట్ అంతా ఇలా ఉన్నాయి. ఈ పైన మీద మొత్తం అంతా శాండ్ బాక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రీఫార్మేట్ కాంపోనెంట్ నేను ఓపెన్ చేస్తే నాకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ కౌంట్ పారామీటర్ కనిపిస్తుంది, ట్రాన్స్ఫార్మ్ పారామీటర్ కనిపిస్తుంది, సెలెక్ట్, ఈ ఎర్రర్ గ్రూప్ లాగ్ గ్రూప్ వదిలేయండి, రిజల్ట్ థ్రెషోల్డ్. ఇక్కడ చూసారు మీరు అవుట్పుట్ ఇండెక్స్ అని చెప్పి 2 పారామీటర్స్ ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. ఓకే, అవుట్పుట్ ఇండెక్స్ అండ్ అవుట్పుట్ ఇండెక్సెస్, ఈ 2 పారామీటర్స్ మనకు ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. అవి రియల్ టైంలో ఉంటాయి, ఇక్కడ ఉండవు మనకు. ఆ 2 పారామీటర్స్ ఏం చేస్తాయి? సో ఇవి దేనికి చేస్తామంటే, దీని లాజిక్ ఎలా రాస్తామంటే అవుట్ డాట్ సేమ్, మీరు ఏది ఇక్కడైతే లాజిక్ రాశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాజిక్నే తీసుకుందాం. ఏం కన్ఫ్యూజ్ అయ్యింది, చాలా సింపుల్. ఈ 2 పారామీటర్స్ కూడా వీటిని నేను ఇలా చూస్తున్నాను, టెస్ట్ మోడ్లో చూస్తున్నాను. టెస్ట్ మోడ్లో లాజిక్ ఏముంది, ఇలా ఉంది. ఓకే, దీన్ని కాపీ చేద్దాం. ఓకే, ఇక్కడ రీఫార్మేట్ ప్లేస్లో అవుట్పుట్ ఇండెక్స్ పెడుతున్నాను, అంతే, నథింగ్. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇది కూడా నథింగ్ బట్టే రీఫార్మేట్ లాగా ఇది కూడా ఒక ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నాకు 3 పోర్ట్లు వస్తున్నాయి, అంటే 3 ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సింపుల్గా ఇఫ్ ఆఫ్ ఇన్ డాట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్పుట్ నుంచి వచ్చే లొకేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే, ఓకే, ఇండియా డేటా అయితే 0 పోర్ట్కి పోవాలి. ఓకే, ఈ ఎల్స్ ఓకే, యుఎస్ డేటా అయితే, డేటా అనేది కంట్రీ అనేది యూఎస్ కానీ అయితే ఫస్ట్ పోర్ట్కి వెళ్ళాలి, ఇది సెకండ్ పోర్ట్కి వెళ్ళాలి, ఈ కంట్రీ వచ్చేసి యూకే కంట్రీ. ఎల్స్ అదర్వైజ్ రిమైనింగ్ ఎన్ని కంట్రీస్ ఉన్నా అన్ని 3 పోర్ట్కి వెళ్ళాలి. పోర్ట్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, ఇది పోర్ట్, ఇది 0 పోర్ట్, ఇది 1 పోర్ట్, ఇది 2 పోర్ట్. ఇప్పుడు కౌంటర్ ఏం చేస్తున్నాను, 4 తీసుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది, 4 వస్తున్నాయి. ఓకే, సో ఇది 0 పోర్టు, ఫస్ట్ పోర్టు, సెకండ్ పోర్టు, థర్డ్ పోర్టు, 3 పోర్ట్లు వస్తున్నాయి. ఈ 3 పోర్ట్లకి ఇది 0 పోర్ట్ అవుట్పుట్, ఇది ఫస్ట్ పోర్ట్ అవుట్పుట్, ఇది సెకండ్ పోర్టు, ఇది థర్డ్ పోర్ట్ అవుట్పుట్. సో 4 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, సో దానికి మనకు అవుట్పుట్ ఇండెక్స్లో మనం లాజిక్ ఏం రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. అవుట్పుట్ ఇండెక్స్ అనే పారామీటర్ లోపల ఓపెన్ చేసి ఈ విధంగా రాస్తాను. అప్పుడు ఏం చేస్తుంది, లొకేషన్ అనే ఫీల్డ్ మీద ఇండియా అనే డేటా ఎక్కడ కనిపించినా కానీ ఆటోమేటిక్గా దీన్ని మొత్తం 0 పోర్ట్ సెండ్ చేస్తుంది. దీన్ని ఆ రికార్డ్స్ అన్నిటిని 1 పోర్ట్కి, ఇది సెకండ్ పోర్ట్కి, రిమైనింగ్ ఎన్ని కంట్రీలో ఉన్నా మొత్తం థర్డ్ పోర్ట్కి వెళ్ళిపోతాయి. ఇది లాజిక్ అవుట్పుట్ ఇండెక్స్కి. మరి అవుట్పుట్ ఇండెక్సెస్కి లాజిక్ ఏంటి, అదొకసారి చూద్దాం. చూడండి, సో అవుట్పుట్ అంటే ఏంటంటే ఇండియా డేటా నీకు ఎక్కడ కనిపించినా కానీ, లొకేషన్ చూడండి, ఇండియా డేటా ఎక్కడ కనిపించినా కానీ ఆ రికార్డ్స్ అన్ని 0 పోర్ట్ పంపించాలి, 1వ పోర్ట్ పంపించాలి, సెకండ్ పోర్ట్ పంపించాలి. అంటే 3 పోర్ట్స్ పంపిస్తున్నాను. ఇక్కడ సెకండ్ పోర్ట్కి, థర్డ్ పోర్ట్కి, యూఎస్ డేటా, యూకే డేటా ఫస్ట్ పోర్ట్కి, థర్డ్ పోర్ట్కి, రిమైనింగ్ కంట్రీస్ అన్ని థర్డ్ పోర్ట్కి. అంటే ఇది 1 to many లాగా వర్క్ చేస్తుంది. ఒక కంట్రీ డేటా మెనీ పోర్ట్స్కి పంపించవచ్చు నువ్వు. ఓకే, ఇది 1 to 1, ఒక కంట్రీ డేటా ఒక పోర్ట్కే పంపిస్తాం. ఓకే, ఇండియా డేటా ఒక ఫైల్లోకి వెళ్ళిపోవాలి, అవుట్పుట్ ఫైల్లోకి, యూఎస్ డేటా ఒక దాంట్లోకి, యూకే ఒక దాంట్లోకి, 1 to 1 అనమాట. ఒక కంట్రీ డేటా ఒక లొకేషన్లోకి అంతే. కానీ ఇక్కడ అవుట్పుట్ ఇండెక్సెస్లోకి వస్తే ఒక కంట్రీ డేటా మల్టిపుల్ అవుట్పుట్ ఫైల్స్లోకి జనరేట్ చేయొచ్చు మనం. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ ఇండెక్సెస్ అనమాట. సో ఇలా ఎవరైనా మీకు ఇంటర్వ్యూలో కూడా లాజిక్ రాయమంటే ఇలా రాసి చూపించాలి మనం రైట్గా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా లాజిక్ రాసి చూపించాలి. ఓకే, సో ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ చూపిస్తున్నాను మీకు. రిక్వైర్మెంట్ తీసుకుందాం.
నాకు ఇన్పుట్లో నుంచి ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా, 1 by 1 చెప్తాను మీకు. సో ఇన్పుట్ నుంచి ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి. నాకు ఏ పారామీటర్స్ ఉన్నాయి? సెలెక్ట్ పారామీటర్ ఉంది. ఓకే, ఆర్డర్ చెప్తున్నా, రీఫార్మేట్ ఏ పారామీటర్స్ని ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చేస్తుంది. తర్వాత అవుట్పుట్ ఇండెక్స్, సో ఇదండి రీఫార్మేట్ ఫంక్షన్. రీఫార్మేట్ కొంచెం క్రిటికల్ కాంపోనెంట్ కాబట్టి రన్ టైం బిహేవియర్ కూడా చెప్తున్నాం. రన్ టైం బిహేవియర్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పి. ఓకే, దాని బిహేవియర్ ఇలా ఉంటుంది. సో ఏం చేస్తుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నుంచి 100 రికార్డ్స్ వస్తున్నాయి. ఈ 100 రికార్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెలెక్ట్ పారామీటర్లో నువ్వు ఏమైనా లాజిక్ రాసావు అనుకో. సెలెక్ట్ పారామీటర్ దేనికి? ఫిల్టర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అని పెట్టా. ఓకే, ఈక్వల్ టు మేల్ అని పెట్టా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ మేల్ రికార్డ్స్ మాత్రమే నీకు రీఫార్మేట్లోకి వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా ఉంది కదా ఆర్డర్. ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యేది రీఫార్మేట్లో ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది. సో ఫస్ట్ స్టెప్లో ఫిల్టర్ అయిపోతుంది. అన్వాంటెడ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ మాత్రమే కావాలి అంటే దాని మీనింగ్ ఏంది? ఫీమేల్ రికార్డ్స్ అన్ని ఫిల్టర్ అయిపోతుంది. ఓన్లీ నీ మేల్ రికార్డ్స్ మాత్రమే రీఫార్మేట్లోకి ఇక్కడికి వస్తుంది. ఈ 4 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని రికార్డ్స్లో మేల్ రికార్డ్స్ ఒక 50 రికార్డ్స్ ఫీమేల్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు జెండర్ ఈజ్ ఈక్వల్ మేల్ అనగానే ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? 50 రికార్డ్స్ వస్తున్నాయి. అంటే నేను ఆర్డర్ ఎగ్జిక్యూషన్ చెప్తున్నా, 1 by 1 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ దగ్గరికి వచ్చాను. కౌంట్ దగ్గరికి వచ్చేసరికి నేను ట్రాన్స్ఫార్మ్ 4 పెట్టా, అంటే కౌంట్ 4 పెట్టా. అప్పుడు ఏమవుతుంది? వరుసగా ట్రాన్స్ఫార్మ్లు 4 ఉంటాయి, 4 జనరేట్ అవుతాయి. T1, T2, ట్రాన్స్ఫార్మ్ 2, ట్రాన్స్ఫార్మ్ 3. సారీ, ఇక్కడ T0 తర్వాత T1 కూడా ఉండాలి, ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, కౌంట్ 4 పెట్టంగానే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్లో 4 ఇంక్రిమెంట్ అవుతాయి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ అవుట్పుట్ ఇండెక్స్ కానీ ఈ 2 పారామీటర్లు ఏదైనా ఒకటే పెట్టాలి. మనం 2 వాడకూడదు ఎట్ ఏ టైం, ఏదైనా ఒకటే వాడాలి. ఎందుకంటే 2 వాడామనుకోండి, ఇక్కడ ఈ లాజిక్ రాసాము ఈ పోర్ట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ లాజిక్ రాసాము అనుకోండి అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఆల్రెడీ డేటా సెండ్ చేసి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక పారామీటర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇండెక్సే పెట్టాను అనుకోండి. అవుట్పుట్ ఇండెక్స్ అని పెట్టినప్పుడు ఇండియా డేటా మొత్తం ఈ ట్రాన్స్ఫార్మ్ 0లోకి వస్తుంది, యూఎస్ డేటా మొత్తం ఇక్కడికి వస్తుంది, యూకే డేటా మొత్తం వస్తుంది, రిమైనింగ్ కంట్రీస్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ ఏంటి? ఓన్లీ ఆ లొకేషన్ మీద బేస్ చేసుకుని వచ్చే రికార్డ్స్. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ 0లో ఏమున్నాయి? ఇండియా డేటా మాత్రమే ఉంది. ఇండియా రికార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? ఓవరాల్గా 50 రికార్డ్స్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఇండెక్స్లో ఈ లాజిక్ రాయడం వల్ల ఇండియా రికార్డ్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రికార్డ్స్ ఉన్నాయి, సో 15 వస్తున్నాయి. ఓకే, యూఎస్ డేటా 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ ఇది యూకే డేటా 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. రిమైనింగ్ కంట్రీస్ మొత్తం డేటా 10 రికార్డ్స్. సో 50 రికార్డ్స్ సరిపోయినాయా? ఇప్పుడు ఈ 15 రికార్డ్స్ మీద నువ్వు ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలనుకుంటున్నావా? అంటే లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నావా? వీటి మీద చేయాలనుకుంటున్నావా? ఇలా మనం తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయాలి. లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యేది నీ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది సెలెక్ట్, ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత కౌంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎంత అయితే కౌంట్ ఉంటే అన్ని అవుట్పుట్ వాల్యూస్ జనరేట్ చేస్తుంది. తర్వాత ఈ 2 పారామీటర్లో ఏదో ఒక పారామీటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండింటిలో లాజిక్ రాయకూడదు, అప్పుడు కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఎదర్ అవుట్పుట్ ఇండెక్సా లేకుంటే అవుట్పుట్ ఇండెక్సా ఏదైనా ఒకటి. నువ్వు అవుట్పుట్ ఇండెక్స్ ఇచ్చావనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ పారామీటర్స్కి రికార్డ్స్ని చేంజ్ చేస్తుంది. ఒకవేళ అవుట్పుట్ ఇండెక్స్ ఇచ్చావనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్కి ఇండెక్స్ రికార్డ్ని సెండ్ చేస్తుంది. వన్స్ నీ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్లకి రికార్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సమ్ ఫంక్షన్స్ కానీ నీ కోడింగ్ కానీ అప్లై చేసి అవుట్పుట్కి సెండ్ చేస్తావు. అవుట్పుట్కి సెండ్ చేస్తావు నీ రికార్డ్స్ని. ఓకే, ఇది బిహేవియర్, రీఫార్మేట్ బిహేవియర్. సో ఇంతవరకు చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నరేన్ ఆర్ అనురాగ్, క్లియరా ఈ రన్ టైం బిహేవియర్ ఎలా చేస్తుంది రీఫార్మేట్ అని? హలో నరేన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి నరేన్. మీరు అవుట్పుట్ కౌంట్ పెంచుతున్నారు కదా? అవునండి. అట్ ద సేమ్ టైం ఇన్పుట్ కూడా పెంచుకోవచ్చా? రీఫార్మేట్ ఓన్లీ ఒక ఇన్పుట్ ఉంటుందా? లేదండి, ఆల్వేస్ ఒక ఇన్పుట్. అంటే మనకు ఒక డిఫరెన్స్ ఏంటంటే రీఫార్మేట్లో కౌంట్ ఉంది, అలాగే జాయిన్లో కూడా కౌంట్ ఉంది మనకు. సో ఈ జాయిన్లో బై డిఫాల్ట్ మనకు 2 ఇన్పుట్లు వస్తున్నాయి, అంటే రెండు ఫైల్ని నువ్వు జాయిన్ చేయండి అని చెప్పి. దీంట్లో కూడా కౌంట్ ఉంది. దీంట్లో ఒకవేళ నేను 5 అని ఇచ్చాను అనుకోండి, దీంట్లో ఇన్పుట్స్ పెరుగుతాయి చూడండి జాయిన్లో. ఓకే. సో జాయిన్ అనే కాంపోనెంట్లో కౌంట్ పెంచితే ఇన్పుట్స్ పెరుగుతాయి, రీఫార్మేట్లో అవుట్పుట్లు పెరుగుతాయి. అదే డిఫరెన్స్ దానికి దీనికి.
సో ఇప్పుడు నీకు రీఫార్మేట్లో కౌంట్ ఇంక్రిమెంట్ ఇక్కడ ఇన్పుట్ ఫైల్ కూడా ఇంక్రిమెంట్ చేసి కూడా మనకు ప్రయోజనం లేదు కదా, మనం ఇక్కడ ఏం జాయిన్ చేయట్లేదు, ఏ ఫైల్స్ని మ్యాచ్ చేయట్లేదు. సో రెండు ఫైల్ మోర్ దాన్ ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనకు ఏదైనా మ్యాచింగ్ చేయడానికి ఒక సమ్ ఫైల్స్ని జాయిన్ చేసేటప్పుడు మాత్రమే ఆ కాన్సెప్ట్ వాడతాం కాబట్టి. సో అందుకని జాయిన్ కాంపోనెంట్లోనే అలా కౌంట్ ఇన్పుట్ ఫైల్ని ఇంక్రిమెంట్ చేసాడు, ఇంకా వేరే కాంపోనెంట్ దేంట్లో ఉండదు. ఓకే ఓకే, సో ఇక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తే అవుట్పుట్లు ఇంక్రిమెంట్ అవుతాయి. ప్రతి అవుట్పుట్కి ఒక్కోదానికి ఒక లాజిక్, ఇక్కడ ఒక లాజిక్, ఇక్కడ ఒక దానికి ఒక లాజిక్, ఇక్కడ దానికి ఇట్లా నువ్వు నీ డిపెండెంట్ అనమాట, నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు లాజిక్ రాసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకే కానీ ఇన్ని పారామీటర్స్ రీఫార్మేట్లో నీకు ఉన్నా కానీ ఆర్డర్ అనేది ఒక ఫాలో అవుతుంది అనమాట. ఫస్ట్ ఏ పారామీటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సెలెక్ట్ పారామీటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది దేనికి? ఓన్లీ ఫిల్టర్ రికార్డ్ చేయడానికి. నీకు ఇన్ని రికార్డ్స్ వస్తున్నప్పుడు నాకు ఫస్ట్ రికార్డ్స్ అన్ని ఫిల్టర్ చేస్తావు. ఇప్పుడు నీకు ఒక 10 lakh రికార్డ్స్ వస్తున్నాయి. ఈ 10 lakh రికార్డ్స్ నీ రీఫార్మేట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం బెటరా, ఫస్ట్ అన్వాంటెడ్ రికార్డ్స్ ఒక 5 lakhs ఉన్నాయి అనుకో, ఈ 5 lakhs రికార్డ్ని బయటికి స్కిప్ చేసా, ఈ 5 lakhs రికార్డ్స్ మీద నీ రీఫార్మేట్ ఎగ్జిక్యూట్ అవ్వడం బెటరా? ఇలా ఇప్పుడు ఎంత తక్కువ రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అయితే అంత తక్కువ టైంలో నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా అన్వాంటెడ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేయాలి ఫస్ట్. ఓకే, సో అప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ టైం తక్కువ అవుతుంది మనకు. సో అందుకని ఈ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్లో మనం అన్వాంటెడ్ రికార్డ్స్ అన్ని ఫిల్టర్ చేయడానికి మనం ఇచ్చిన ఒక కండిషన్ రాస్తాం. నువ్వు ఏ కండిషన్ బేస్ చేసుకొని ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు జెండర్ ఈక్వల్ టు మేల్ అన్నాను, లేకుంటే ఇన్కమ్ అనేది 2 lakhs కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కావాలి, లేకుంటే కస్టమర్ ఈక్వల్ టు 100, ఓన్లీ ఈ కస్టమర్ ఐడియే కావాలి. ఇట్లా నీ బిజినెస్ని బట్టి నువ్వు ఫిల్టర్ చేసుకుంటావు. ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంట్ చెక్ చేసుకుంటుంది, ఎన్ని అవుట్పుట్ ఫైల్ జనరేట్ చేయాలో చెక్ చేసుకుంటుంది. సో 4 ఇచ్చాను కాబట్టి 4 ట్రాన్స్ఫర్మేషన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయినాయి. జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ అవుట్పుట్ ఇండెక్స్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అవుట్పుట్ ఇండెక్స్లో నువ్వు రాసిన లాజిక్ ప్రకారం ఎక్కడ పంపిస్తున్నారు రికార్డ్స్ అన్నింటిని. ఇప్పుడు అవుట్పుట్ ఇండెక్స్లో ఇండియా రికార్డ్స్ ఒక ట్రాన్స్ఫార్మ్ 0లోకి వెళ్తున్నాయి. అట్లా ఒక్కోదానికి నువ్వు ఇచ్చిన కండిషన్ ఇక్కడ నువ్వే చెప్పావు కదా, ఇండియా డేటా 0 పోర్ట్కి వెళ్ళాలి అంటే ట్రాన్స్ఫార్మ్ 0లోకి, యూఎస్ డేటా అంటే 1 port, 2nd port, 3rd port, ఇట్లా ట్రాన్స్ఫార్మ్ 0లోకి 1కి 2కి 3కి వస్తాయి. వచ్చిన తర్వాత నువ్వేమన్నా ఫంక్షన్స్ అప్లై చేయడం కానీ, ఇంతకుముందు మనం స్ట్రింగ్ కన్కాటినేట్ చేసాము, స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాము, ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే ఓకే, సో ఇది రీఫార్మేట్, అవుట్పుట్ ఇండెక్స్ పారామీటర్స్ గురించి ఇవన్నీ బేసిక్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కాంపోనెంట్లో చెప్పుకోవడానికి ఏముందంటే నెక్స్ట్ టాపిక్ వ్యాలిడేషన్స్ ఎలా చేస్తాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం చేసేది రియల్ టైంలో ఎక్కువ వ్యాలిడేషన్ చేస్తాం. డేటా వచ్చిన తర్వాత అంటే ఒక 1 lakh రికార్డ్స్, సమ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన తర్వాత ఒక్కో రికార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేసు శ్రీని ఇలా స్పేస్ ఉందనుకో, ఏం చెప్పాను నేను, ఈ స్పేస్ ఏమైనా ఉంటే తీసేయాలి. ఓకే, ఈ ఫ్రంట్ సైడ్ స్పేసు అలాగే ఈ బ్యాక్ సైడ్ స్పేస్ ఏమైనా ఉంటే తీసేయాలి. ఇది ఒక వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా వచ్చాయి వాల్యూస్, ఓకే ఇలా వచ్చింది అంటే ఇదేంటిది జంక్ క్యారెక్టర్ అంటారు. ఈ జంక్ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలి నేను, ఇది ఒక టాస్క్. ఓకే, లేకుంటే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మీ డేటాలో, అప్పుడు ఏంటి ఇదంతా కరెక్ట్ కాదు కదా, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. ఓకే, అలా కాకుండా నాకు అసలు ఈ స్ట్రింగే రాలేదు, ఓన్లీ బ్లాంక్ వచ్చింది, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? నీ డేటాలో కొన్ని రికార్డ్స్ నల్ రికార్డ్స్ వచ్చినాయి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇటువంటి అన్నీ మనం రీఫార్మేట్లో చేస్తాం అనమాట. వీటిని ఏమంటారంటే డేటా లెవెల్ వ్యాలిడేషన్ అంటారు. నీకు ఇన్పుట్లో డేటా వచ్చినప్పుడు ఎలా వ్యాలిడేషన్ చేస్తావు నువ్వు ఈ డేటా వచ్చినప్పుడు, వాటినే డేటా లెవెల్ వ్యాలిడేషన్స్ అంటారు. అవన్నీ మనం రీఫార్మేట్లో చేస్తాం. అలా వ్యాలిడేషన్ చేయడానికి మనకు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ ఉపయోగించి మనం చేస్తాం అనమాట. మొత్తం ఫంక్షన్సే వాడతాం ప్రతి ఒక్కదానికి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి ఇంక్వైరీ అండ్ ఎర్రర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫోర్స్ ఎర్రర్, ఈజ్ డిఫైన్డ్, ఈజ్ ఫెయిల్యూర్, ఈజ్ వ్యాలిడ్. ఓకే, ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఆ వ్యాలిడేషన్ చేస్తాం. సో ఆ ఫంక్షన్స్ ఏంటి వాడతాం, మనం ఎక్కడ ఏంటి చేస్తామో కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. వ్యాలిడేషన్స్లో మ్యాక్సిమం స్పెషల్ క్యారెక్టర్స్, ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్, ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్, అలాగే జంక్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం ఇవన్నీ మనం యూనిక్స్లోనే ఫిల్టర్ చేస్తాను. నేను యూనిక్స్లో ఫైల్ రంగానే మొత్తం ఫిల్టర్ చేస్తాను స్పెషల్ క్యారెక్టర్స్ని, జింక్ క్యారెక్టర్ని. సెట్ కమాండ్ ఉంది కదా, సెట్ కమాండ్ మొత్తం వీటన్నిటిని రీప్లేస్ చేసి బ్లాంక్ పెట్టుకుంటే బ్లాంక్ వెళ్ళిపోతాంలా, ఇది కూడా రిమూవ్ చేయొచ్చు మనం. సో యూనిక్స్లోనే రిమూవ్ చేస్తాను వీటన్నిటిని. ఇంకా రిమైనింగ్ నల్ వాల్యూ హ్యాండ్లింగ్ కానీ, బ్లాంక్ వాల్యూస్ కానీ, ఈ ట్రిమ్మింగ్ కానీ, ప్యాడింగ్ కానీ ఇవన్నీ మనం రీఫార్మేట్ కాంపోనెంట్లో అబ్యూస్లో చేసుకోవచ్చు. ఓకే ఓకే, కానీ ఇలా జంక్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడం ఇవన్నీ కూడా మీరు అభిరుచిలో చేయాలంటే చేసుకోవచ్చు, కానీ మనకు అవసరం లేదు కదా. యూనిక్స్లోనే చేసామనుకోండి మనకు త్వరగా ప్రాసెస్ అవుతుంది అభిరుచిలో. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు ఫిల్టర్స్ ముందుగానే చేయడం బెటర్. అభిరుచిలోకి వచ్చే ముందే
ఏమన్నా అన్వాంటెడ్ డేటా ఉంటే ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అవుతుంది. సో ఈ జంక్ యాడ్స్, స్పెషల్ క్యాడ్స్ మనం యూనిక్స్లోనే చేసి చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చాలా సింపుల్. ఆల్టర్నేట్గా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టాస్క్లు అవసరం లేదు. ఒకవేళ అలా అని చెప్పి అభిషేక్ చేయకూడదు అంటే చేసుకోవచ్చు, అది ఎవరి చాయిస్ అనమాట. కానీ మేము రియల్ టైంలో ఎక్కువగా యూనిక్స్లోనే చేస్తాం మేము. సో ఈ వ్యాలిడేషన్స్ అన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంతటితో రీఫార్మేట్ కాంపోనెంట్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు చెప్పిన క్లాస్లో రీఫార్మేట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.